నెట్ఫ్లిక్స్లో సొసైటీ ఆఫ్ స్నో అనే సినిమా వచ్చింది. ఇది ఈ సంవత్సరం 2024లో నేను చూసిన ఫస్ట్ బెస్ట్ మూవీ. ఆల్మోస్ట్ ఒక మాస్టర్ పీస్ అనే అనుకోవాలి. ఆల్రెడీ ఆస్కర్స్కి, గోల్డెన్ గ్లోబ్స్కి కూడా షార్ట్ లిస్ట్ అయింది. నిజంగా నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మన వాళ్ళందరికీ రికమెండ్ చేయాలనిపించింది. అంతలా సినిమాలో ఏముంది అని అడిగితే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇట్స్ ఎ సర్వైవల్ డ్రామా, నాట్ ఏ థ్రిల్లర్. జనరల్గా సర్వైవల్ సినిమాల్లో ఏమవుద్దంటే ఒక పర్టికులర్ ప్లేస్లో క్యారెక్టర్లు స్టక్ అవుతాయి. సో అక్కడ నుండి తప్పించుకున్నారా లేదా అనేదే మెయిన్ స్టోరీ. ఈ సొసైటీ ఆఫ్ స్నోలో కూడా పాయింట్ అదే. కానీ ఇందులో ట్రీట్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ చూసిన తర్వాత థ్రిల్లర్ కంటే కూడా హ్యూమన్ డ్రామా ఎలిమెంట్సే ఎక్కువనే అనిపిస్తుంది. స్టోరీ పరంగా సినిమాటిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కానీ ఆ హైస్ అండ్ లోస్ రొటీన్గా అనిపించవు. సో ఇంతకీ అసలు ఆ డ్రామా ఏంటి అనేది మాత్రం సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఇట్స్ ఎ బ్రెత్ టేకింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఈ సొసైటీ ఆఫ్ స్నో సినిమాని సాధ్యమైనంత పెద్ద స్క్రీన్ మీద చూడండి. ఎందుకంటే ఆ సౌండ్ కానీ విజువల్స్ కానీ మిమ్మల్ని సౌత్ అమెరికాలో ఉన్న యాండీస్ మౌంటైన్స్ మధ్యలోకి తీసుకెళ్ళిపోతాయి. చాలా కేర్ఫుల్గా, ఇమ్మర్సివ్గా క్రియేట్ చేసినటువంటి అట్మాస్ఫియర్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పాలి. కొద్దిగా ఎగ్జాజరేట్ చేసినట్టు ఉండొచ్చేమో కానీ సినిమాలో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే మాత్రం ఆ క్యారెక్టర్లు ఉన్న ప్లేస్లో చలి మనం కూడా ఫీల్ అవుతాం. అలాంటి ఒక బ్రెత్ టేకింగ్ అండ్ ఇమ్మర్సివ్ సినిమా ఈ సొసైటీ ఆఫ్ స్నో. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అనే మాట మీరు వినే ఉంటారు కదా. సో ఈ సినిమా కూడా ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. అదేంటంటే 1970sలో అర్జెంటీనా దగ్గరలో ఉన్నటువంటి యాండీస్ పర్వతాల్లో ఒక ఫ్లైట్ కూలిపోతుంది. దాంట్లో ఉన్న ప్యాసింజర్స్కి ఏమైంది అనేదే స్టోరీ. యాక్చువల్గా స్పాయిలర్సే కాదు, ఎలాంటి డీటెయిల్స్ రివీల్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాను కాబట్టి సినిమా గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. కానీ ఫైనల్గా ఒక్క మాట చెప్తాను, ఇట్స్ ఎ డిస్టర్బింగ్ ఫిల్మ్ బట్ ఎ డీప్లీ హ్యూమన్ స్టోరీ. పైకి ఈ సొసైటీ ఆఫ్ స్నో అనేది సర్వైవల్ మూవీలానే ఉండొచ్చు, కానీ ఇంటర్నల్గా ఒక గొప్ప ఫిలాసఫీ ఉండే హ్యూమన్ స్టోరీ కూడా. సో సినిమా చూసేటప్పుడు చాలా చోట్ల మీరు డిస్టర్బ్ అవుతారు. కొన్ని సీన్లు నిజంగా ఛాలెంజింగ్గా ఉంటాయి. కానీ ఆ సఫరింగ్లోనే హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అనేది బయటకు వస్తుంది. ఈ సినిమాని చూసేటప్పుడు నాకు విక్టర్ ఫ్రాంకిల్ రాసిన మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే బుక్ గుర్తొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో చదివాను, డైరెక్టర్ కూడా సినిమాని తీసేటప్పుడు విక్టర్ ఫ్రాంకిల్ పుస్తకాన్ని రిఫర్ చేశారు అని. సో ఇలా ఒక మనిషి తన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చేసే అన్వేషణ మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నెట్ఫ్లిక్స్లో ఈ సొసైటీ ఆఫ్ స్నో సినిమాతో పాటు విక్టర్ ఫ్రాంకిల్ రాసిన బుక్ను కూడా ట్రై చేయండి. మూవీ మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.